ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో పలు గ్రామాల్లో డిఎంపీటీ అలాగే ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు అలాగే ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాల్లో జరిగిన అభివృద్ధి ఇవాళ సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. అభివృద్ధి పురోగతిని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలు ప్రారంభిస్తూ తెలంగాణ ఆదర్శం అని చెబుతూ ఉంటే ఇక్కడ ఉన్న ప్రతి పక్షాలకు మాత్రం ఇవి కనపడటం లేదని, కళ్ళు ఉండి చూడలేని కబోధులుగా రకరకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇవాళ పేదరికమే గీట్రాయిగా అమలు చేస్తున్న ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్ని ప్రజలుగా మీరు అర్థం చేసుకోండి. లబ్ధిదారుల ఈ ప్రభుత్వానికి అండుండాల్సిన అవసరం ఉన్నది. ఎమ్మెల్యేగా మీరు ఇచ్చిన గొప్ప అవకాశం 3 సార్లు మరి ఎవరికి కూడా ఇవ్వలే. ఎవరు గెలిచినా ఒకసారి గెలిస్తే ఒకసారి ఓడిపోయారు. ఇవాళ మరి 3 సార్లు మీరు ప్రజా అభిమానంతో మాకు ఏ రకంగానైతే ఓట్లేసి గెలిపించారో అదే అభిమానాన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఒక నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా ఎమ్మెల్యేని అహంభావం లేకుండా ఒక సాధారణ కార్యకర్త లెక్క ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో ఏ రకంగా మీకు అందుబాటులో ఉండటం జరిగిందో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ చాలా మంది చాలా రకాల స్వార్థంతో మనం ముందుకు రావచ్చు. కానీ సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు కాబట్టి మరి కష్టకాలంలో కూడా మా ఎంట ఉండి గెలిపించారు. ఇవాళ పేదరికమే గీట్రాయిగా అమలు చేస్తున్న ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం